నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. ఎట్టకేలకు కూటమిలో అయితే సీట్ల సర్దుబాటు విషయం ఒక కొలికి వచ్చింది. అందరికైతే బీఫామ్లు వచ్చేసాయి. కాకపోతే ఇద్దరికి మాత్రం ఇంకా బీఫామ్లు కన్ఫర్మ్ కాలేదు. ఇంకా 5 చోట్ల మార్పులు చేర్పులు అయితే జరిగాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మరి తను అనుకున్నది జరిగిందా, పురంధేశ్వరి గారు ఏదైతే అనుకుందో మరి అది సాధించగలిగారా లేదా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే నిన్న మొన్నటి వరకు ఏంటంటే ఇంకా కూటమిలో సీట్ల సర్దుబాట్లు అవ్వలేదు, మార్పులు చేర్పులు జరుపుతున్నారు. అసలు ఏంటి కూటమిలో అంత సఖ్యంగానే ఉందా లేదా అనే ఒక డౌట్లు అయితే ఉండేది. కానీ ఈ రోజుతోనైతే ఒక కొలికి వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ బీఫామ్లు కూడా వెళ్ళాయి, ఇద్దరికి మాత్రమే వెళ్ళలేదు. ఇంకా 5 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉన్నాయి అన్నట్టు మనకి వార్తలు ఉన్నాయి. అంటే ఇందులో మరి పురంధేశ్వరి గారు అనుకున్నది సాధించినట్టేనా లేదా, మరి ఏమంటారు మీరు? సో పురంధరేశ్వరి పైచేయి సాధించారా, చంద్రబాబు నాయుడు వ్యూహం ఫలించిందా, లేదంటే జనసేనని పవన్ కళ్యాణ్ త్యాగం చేశారా? వీటన్నిటికంటే కూడా కూటమిలో సీట్ల సర్దుబాటుకు శుభం కార్డు పడిందని చెప్పొచ్చు. ఒక కొలిక్కి వచ్చేసింది. బీఫారాలు మొత్తానికి పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ బీఫారాలు జనసేన ఇచ్చేశారు. బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య కొంత తర్జన భర్జనలు జరిగే కొన్ని కాన్స్టిట్యున్సీల్లో డైలమాలో ఉన్నటువంటి ఉదయగిరి, కందుకూరు కూడా క్లియరెన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులకే బీఫారాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కందుకూరులోనేమో అక్కడ ఇంటూరి నాగేశ్వరరావుకి ఇవ్వడం జరిగింది, ప్రచారం చేస్తున్నటువంటి అభ్యర్థికే. అలాగే ఉదయగిరిలో కూడా కాకర్ల సురేష్కి ఇవ్వడం జరిగింది. ఇస్తూ వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పి కొన్ని చురకలు కూడా వేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బీఫారాలు కూడా ఇచ్చారు. దీంతో ఆల్మోస్ట్ బీఫారాలు తెలుగుదేశం పార్టీ 140 మంది అభ్యర్థులు 144 స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి 144 మందికి బీఫారాలు సబ్మిట్ చేశారు. ఒక 2 తప్ప, ఇంకా 2 కొంత ఇంకా చర్చల్లో ఉంది. అది కూడా క్లారిటీ వచ్చేసింది. సో దాంతో ఇవాళతో శుభం కార్డు పడింది అని చెప్పి చెప్పచ్చు. అయితే ఒక 5 చోట్ల మాత్రం మార్చి ఇవ్వడం జరిగింది. కొంచెం మార్పులు చేసి అభ్యర్థుల విషయంలో మడకసిరి కానీ అలాంటి చోట్ల కొన్ని మార్పులు చేసి మాడుగుల అలాంటి చోట్ల ఇంకా 2 చోట్ల మాత్రమే కొంత తర్జన భర్జన చర్చలు జరుగుతున్నాయి. అవి కూడా క్లారిటీ వచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే అనపర్తి అనేది బీజేపీకి కేటాయించినటువంటి సీట్, అది షేరింగ్లో. సో అనపర్తి నుంచే మేము పోటీ చేస్తామని చెప్పేసి బీజేపీ అంటుంది. సో అనపర్తి తెలుగుదేశం పార్టీకి పోటీ చేయాలి, అక్కడ నెల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని చెప్పి అనుకుంది. కానీ మేము అనపర్తిని మార్చే అవకాశం లేదని చెప్పి పురంధరేశ్వరి చెప్పడం జరిగింది. కాబట్టి అనపర్తి నుంచి మధ్య మార్గంగా ఏం చేశారంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రచారం చేసుకుంటున్నటువంటి నెల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా బీజేపీ నుంచి పోటీ చేయించడానికి ఒక అంగీకారానికి 2 పార్టీలు వచ్చాయి. దాంతో ఇప్పుడు బీజేపీలోకి నెల్లిమిల్లి రామకృష్ణారెడ్డి చేరబోతున్నారు. బీజేపీలో చేరి బీజేపీ బీఫామ్ తీసుకొని అనపర్తి నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. దాంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అనపర్తి మీద అది ఒగదిగింది. ఇక దెందులూరు విషయంలో, చింతమనేని ప్రభాకర్ విషయంలో కొంత అంటే ఒకవేళ అనపర్తి గారు తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సి వస్తే మాకు దెందులూరు ఇవ్వండి అని చెప్పి బీజేపీ అడిగింది. సో కాబట్టి ఇప్పుడు నెల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడ అడ్జస్ట్ చేశారు కాబట్టి బీజేపీలోకి పంపిస్తున్నారు కాబట్టి బీజేపీ నుంచి బీఫామ్ తోటి ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి ఇంకా దెందులూరుకి కూడా క్లారిటీ వచ్చేసింది. దెందులూరులో చింతమనేని ప్రభాకరే పోటీ చేయబోతున్నారు. సో కాబట్టి దానికి క్లారిటీ వచ్చేసింది. ఇక మాడుగుల్లో పైలా ప్రసాద్ ఎవరో ప్రచారం చేస్తున్నాడు ఇప్పటి వరకు. ఆయన మార్చేశారు. ఆయన మార్చేసి బండారు సత్యనారాయణమూర్తికి ఫైనల్ చేసి ఆయనకి బీఫామ్ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందని మనకు అర్థమైపోతుంది. ఎట్టకేలకు శుభం కార్డు పడింది. అయితే ఒక 5 మార్చారు. ఎవరెవరు 5 మార్చారు? ఇంకోటి ఏంటంటే రఘురామకృష్ణరాజు విషయంలో ఏం జరుగుతుంది అనేది చాలా ఫస్ట్ నుంచి గత 15-20 రోజుల నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఇది కూటమి ఫైనలైజ్ కూటమికి సంబంధించినటువంటి షేరింగ్ ఫైనల్ అయిన తర్వాత నుంచి రఘురామకృష్ణరాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది. సో ఎట్టకేలకు ఉండి నుంచి పోటీ చేయడానికి ఆయన బీఫామ్ కూడా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆయనకి బీఫామ్ కూడా ఇచ్చారు. ఉండి నుంచి ఆయన నామినేషన్ వేయబోతున్నారు. వాళ్ళ వైఫ్ ఇండిపెండెంట్ చేశారంటే జనరల్ గా ఒక సెకండ్ నామినేషన్ కూడా వేస్తారు. కాబట్టి ఆయన వేయించారు మామూలుగానే అని చెప్పి అంటున్నారు. బట్ ఉండి నుంచి రఘురామకృష్ణరాజు పేరుతోటే బీఫాము చంద్రబాబు నాయుడు ఇచ్చారు కాబట్టి రఘురామకృష్ణరాజు ఉండి నుంచి పోటీ చేయబోతున్నారు.
అక్కడ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా ప్రచారం చేసినటువంటి రామరాజుకి అక్కడ మొత్తం ఆ పార్లమెంటుకు సంబంధించి బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన సమన్వయకర్తగా ప్లస్ ఆయన్ని జిల్లా అధ్యక్షునిగా కూడా చేశారు. సో దాంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఉండి సంబంధించి రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారు. ఇక పాడేరు నుంచి గిడ్డి ఈశ్వర్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మార్పుల్లో మాడుగుల నుంచేమో బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వడం జరిగింది. మడకసిరి వెంకటగిరి, మడకసిరి నుంచేమో ఎంఎస్ రాజుకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి అభ్యర్థి మీద తిప్పేస్వామి అనేటువంటి రెబల్ అభ్యర్థి తిరుగుబాటు వ్యక్తం చేశాడు. దాంతో ఆడ ఎంఎస్ రాజుకి ఇవ్వడం జరిగింది. అతను ఎస్సీ తెలుగుదేశం పార్టీ విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ప్లస్ లోకేష్కి టీంలో ప్రధానమైనటువంటి లీడరు. సో కాబట్టి అతనికి ఇచ్చారు. ఇక వెంకటగిరి అభ్యర్థిని మార్చారు. సో అంతకు మించి మిగతా అంతా కూడా యాస్టీస్ గురించారు. ఉండి, పాడేరు, మాడుగుల, మడగసిరి, వెంకటగిరి ఈ ఐదు మార్చారు. మిగతా వాళ్ళందరికీ బీఫారాలు ఇచ్చారు. కాబట్టి ఇంకా ఉదయగిరి, కందుకూరు మీద కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ పోయింది. సో ఇక్కడ ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజుకి నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు ఆయన్ని. అంటే ఇప్పుడు ప్రతి లోక్సభ స్థానాన్ని ఒక జిల్లాగా చేశారు. అంటే ఆ జిల్లా అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడిగా ఆయన్ని చేశారు. ఇప్పటి వరకు అక్కడ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సీతా మహాలక్ష్మిని ఆవిడ్ని పొలిట్ బ్యూరో మెంబర్గా ప్రమోట్ చేశారు. ఇక మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి యాక్చువల్గా ఆయన పెందుర్తి సీట్ను ఆశించారు. సో పెందుర్తి సీట్ను ఆశించారు కానీ అక్కడ ఆ సీట్ని ఇవ్వలేకపోయారు. జనసేనకి ఇచ్చారు. అది షేరింగ్లో జనసేనకి వెళ్ళిపోయింది. దాంతో ఆయనకి సీట్ లేకుండా అయిపోయింది. సో ఆయన్ని సీనియర్ పొలిటీషియన్, ఆయనకి సీట్ ఇవ్వకపోతే పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పటి వరకు ఉండేది. అందుకే ఆయన్ని మాడుగుల్లో అడ్జస్ట్ చేస్తూ మాడుగుల్లో ఆయనకి టికెట్ ఇస్తూ బీఫామ్ కూడా ఇచ్చేశారు. ఇక పాడేరు టికెట్లో వెంకట రమేష్ నాయుడు ఆయన ఉన్నారు పాడేరులో. కానీ ఆయన గ్రాఫ్ బాగలేదని చెప్పి ఇప్పుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్కి ఇవ్వడం జరిగింది. రమేష్ నాయుడుకి బదులుగా గడ్డి ఈశ్వర్కి ఇవ్వడం జరిగింది. ఇక మడకసిరి నియోజకవర్గంలో సునీల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే కురుగొట్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకి ఇచ్చారు మడకసిరి. సో దాంతో వాళ్ళిద్దరిని మార్చారు. ఇది వెంకటగిరి అలాగే మడకసిరి. వెంకటగిరి ఇప్పుడు మడకసిరి ఏమో ఎంఎస్ రాజుకి ఇచ్చాడు. సో ఇక్కడ ఈ రెండు వెంకటగిరి అలాగే మడకసిరి రెండు మార్చారు కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్స్ సరిపోయినాయి. దీంతో ఫైనల్ అయిపోయింది మొత్తం. ఇక ప్రచారానికి వెళ్ళండి అని చెప్పి బీఫారాలు ఇచ్చి పంపించారు. సో ఇక్కడ ఇప్పటి వరకు నడిచినటువంటి డ్రామాకి మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇక నుంచి ఈ సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేవు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అనపర్తి విషయంలో తెలుగుదేశం పార్టీ తీసుకోవాలనుకుంది అసెంబ్లీని. అట్లీస్ట్ నర్సాపురం అయినా తీసుకోవాలనుకుంది. నర్సాపురం లోక్సభను తీసుకోవాలనుకుంది, అనపర్తి అసెంబ్లీని తీసుకోవాలి అనుకుంది. సో ఆ రెండు చోట్ల బీజేపీ తాము అనుకున్నదే సాధించారు. ఆ రెండు వాళ్ళకి అయిపోయి ఇక ఒక్కటి మాత్రమే ఉంది కొంచెం పెండింగ్లో. రెండు చోట్ల ఇవ్వలేదు బీఫార్మల్ అని చెప్పాను కదా. సో అనపర్తి క్లారిటీ అయింది. ఇంకా బీఫార్మ్ ఇలా. రెండేది ఏంటంటే తమ్మలపల్లిలో ప్రస్తుతం జయచంద్రారెడ్డి ఉన్నాడు. జయచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కోవర్టు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో ఉంది, కూటమిలో కూడా ఉంది. కాబట్టి ఆ జయచంద్రారెడ్డిని మార్చేసేయాలి. జయచంద్రారెడ్డిని మార్చాలని అంటే అక్కడ ఎవరో ఒకరిని పెట్టాలి. సో కాబట్టి అక్కడ తమ్మలపల్లికి సంబంధించి బీఫామ్ ఇంకా ఇష్యూ చేయలేదు. సో తమ్మలపల్లి ఇష్యూ చేయలేదు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి జయచంద్రారెడ్డిని తప్పించి ఆ ప్లేస్లో ఎవరిని పెట్టాలి. అక్కడ శంకర యాదవ్ ఉన్నారు రేస్లో, అలాగే ఎన్ఆర్ఐ నరేంద్ర ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద తర్జన పడుతూ ఉన్నారు. ఫైనల్గా ఏంటంటే అక్కడ జయచంద్రారెడ్డిని తప్పించడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి రైవల్ నాయకుడు. అలాంటి నాయకుడి అనుచరుడుగా జయచంద్రారెడ్డి ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం లేదు. ఆయన ప్లేస్లో ఇప్పుడు శంకర్ యాదవ్కి ఇస్తారా లేదంటే నరేంద్రకి ఇస్తారా అనే దాని మీద చర్చ జరుగుతుంది. సో నరేంద్ర వాస్తవంగా ఆయన సాఫ్ట్వేర్కి సంబంధించి ఎన్ఆర్ఐ ప్లస్ ఆయన
ప్రజాసేవ చేస్తున్నాడు, ప్లస్ ఆయన కుటుంబ నేపథ్యం కూడా తమ్మలపల్లిలో ఉంది దాదాపు కొన్ని దశాబ్దాల పాటు, మూడు దశాబ్దాల పాటుగా. కాబట్టి నరేందర్కి అక్కడ తమ్మలపల్లి నుంచి సీటు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది, మాట్లాడుతుంది. సామాజిక వర్గ పరంగా కూడా నరేందర్కి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది తమ్మలపల్లిలో. కాబట్టి బీఫార్మ్ నరేందర్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో అందరూ 144 చోట్ల పోటీ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా బీఫారాలు సబ్మిట్ చేశారు, ఇష్యూ చేశారు, ఒక ఇద్దరు తప్ప. ఒకటి అనపర్తి, 2 తమ్మలపల్లి. సో కాబట్టి అందరికీ ఇచ్చేశారు. అనపర్తి కూడా సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ గెలిపోయింది కాబట్టి ఇక తమ్మలపల్లి మాత్రమే ఉంది. తమ్మలపల్లి నుంచి నరేందర్కి బీఫార్మ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఎట్టకేలకు పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలుగా, ఏపీ అధ్యక్షురాలుగా ఆమె అనుకున్నది సాధించారు అని చెప్పి మనం చెప్పచ్చు.